హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, రోజు మార్నింగ్ లంచ్ బాక్స్ వచ్చేసి క్యాప్సికమ్ రైస్ ఇడ్లీ చేయబోతున్నానండి. ఫస్ట్ అయితే ఇడ్లీ అయితే పెట్టుకున్నాను ఆవిరికి ఉడకడానికి. తర్వాత రైస్కి అయితే కుక్కర్లో పెట్టుకున్నాను. క్యాప్సికమ్ ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి రైస్కి. ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాం. దాంట్లో ఆవాలు వేసుకొని తర్వాత ఆనియన్స్ బ్రౌన్ కలర్ వరకు వేయించాలి. తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత క్యాప్సికమ్ అంతా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంట్లో రెడీ చేసిందే. మంచిగా ఫ్రై అయ్యాక దాంట్లో మసాలా వేసుకున్నామండి. పసుపు, కారం అని వేసుకొని బాగా ఫ్రై చేద్దాం. దీంట్లో ధనియా పౌడర్ కూడా యాడ్ చేద్దామండి. సాల్ట్ యాడ్ చేద్దామండి. దీంట్లో కొంచెం సాల్ట్ అయితే రైస్కి సరిపడంతా యాడ్ చేయాలి. నేను రైస్ మిక్స్ చేస్తాం కదా, దీంట్లో వైట్ రైస్ అయితే మిక్స్ చేసి పెట్టుకుందాం. దీంట్లో హాఫ్ లెమన్ అయితే పిండుకొని బాగా రైస్ అయితే మిక్స్ చేయాలి అండి. ఈ రెసిపీ వచ్చేసి కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ఆవాలు, ఆనియన్స్, టమాటో అన్ని మసాలాని వేసుకోవాలండి. కారం, ఉప్పు, ధనియా పౌడర్ అంతా పసుపు అంతా వేసుకొని బాగా ఫ్రై చేశాక మిక్సీ పట్టుకున్న కందిపప్పును అయితే దాంట్లో యాడ్ చేద్దాం. ఈ రెసిపీ అయితే ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. నేను చింతపండు రసం కూడా యాడ్ చేద్దాం. ఒక 2 గ్లాస్ వాటర్ వేసుకొని 2 విజిల్లు వచ్చేదాకా కుక్కర్ పెట్టుకోవాలి. విజిల్ అయితే రానిద్దాం. ఒక పక్కన పాలైతే బాయిల్ అవుతుంది. ఫ్రూట్స్ అంతా క్లీన్ చేసి పెట్టానండి. స్నాక్స్కి ఈరోజు అయితే ఫ్రూట్సే. లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పిల్లలు మార్నింగ్ తినడానికి ఇదే అండి. ఇడ్లీలో ఒకరికి, కార్న్స్ ఒకరికి, కెలాక్స్, మాకు మధ్యాహ్నం వాళ్ళకి ఇడ్లీ సాంబార్ కూర అండి. టిఫిన్ బాక్స్ వచ్చేసి క్యాప్సికమ్ రైస్, స్నాక్స్కి ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తాను. లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయాయి. అందరూ ఒక్కొక్కరు రెడీ అయిపోతున్నారు. ఫస్ట్ ఇద్దరికైతే ఆటో వస్తుంది. 7:30కి వీళ్ళు బయలుదేరిపోయారు. ఈయనైతే ఇప్పుడు లేచి వస్తున్నాడు. 8:30కి స్కూల్కి, పక్కనే స్కూల్లోనూ లేట్ వెళ్తాడు. వీటికి 8కి బస్సు వస్తుంది. 8:30కి బయలుదేరిపోయాడు వీడు. స్కూల్కి అయితే అందరూ వెళ్ళిపోయారండి. నెక్స్ట్ అయితే మా హస్బెండ్కి టిఫిన్కి ఇడ్లీలు అయితే వేసి పెట్టాను. ఇదైతే లంచ్ బాక్స్. అంతేనండి. బాయ్ ఫ్రెండ్స్.